ఇప్పుడు పిఆర్పి స్టార్ట్ అయింది, 8 సంవత్సరాలు అయింది. చాలామంది దీనివల్ల మంచి జరుగుతుంది. చాలామంది డాక్టర్లు కూడా నేర్చుకొని చేస్తున్నారు. కానీ కొంతమంది డాక్టర్లు ఈ పిఆర్పి చేసిన తర్వాత దీని సరైన ఎఫెక్ట్ రావడం లేదు, సరైన ట్రీట్మెంట్ పిఆర్పి ద్వారా ఇవ్వలేకపోతున్నారు. ఇది ఎందుకు జరుగుతుందని నేను కూడా ఒక విధంగా ఆలోచించాను అనమాట. ఇప్పుడు చాలామంది చేస్తున్నారు, చిన్న చిన్న ఊర్లలో కూడా చేసేస్తున్నారు, ఆపరేషన్ చేసే డాక్టర్లు కూడా చేస్తున్నా కూడాను వాళ్ళ దగ్గర చేసుకుని, సార్ మేము ఆల్రెడీ ఒక 2 ఇంజక్షన్లు వేసుకున్నాం, పిఆర్పి సరిగ్గా రెస్పాన్స్ రావట్లేదని చాలామంది నా దగ్గరికి వస్తున్నారు. దీనికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఆ టెక్నిక్, అంటే పేషెంట్ దగ్గర నుంచి బ్లడ్ తీసుకోవడము, పేషెంట్ దగ్గర తీసుకున్న బ్లడ్ని ప్రాపర్గా ప్రాసెస్ చేయడము, ఆ ప్రాసెస్ చేసిన తర్వాత ఆ సెల్స్ని కరెక్ట్గా ఎక్స్ట్రాక్ట్ చేయడము, ఆ సెల్స్ని ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత కరెక్ట్ అయిన ప్లేస్లో ఎక్కడైతే గుజ్జు జరిగిందో, ఎక్కడైతే షోల్డర్లో మజిల్ కట్ అయిందో అక్కడ కరెక్ట్గా రిలీజ్ చేయడము, రిలీజ్ చేసిన తర్వాత అది కరెక్ట్ అవుతుందా లేదా అన్న విషయాన్ని ఫాలోఅప్లో సీరియల్ స్కాన్స్ చేస్తూ తెలుసుకోవడము. దీని తర్వాత పేషెంట్కి మనం చెప్పిన ప్రికాషన్స్ పేషెంట్ సరిగ్గా ఫాలో అవుతున్నాడా లేదా అన్న విషయము కరెక్ట్గా కనుక్కోవడంలో ఎక్కడైనా ఫెయిల్యూర్ జరిగితే పిఆర్పి పని చెయ్యదు. అంటే నేను ఎన్ని పాయింట్స్ చెప్పాను చూడండి, ఇప్పుడు ఈ ఎన్ని పాయింట్స్ కూడా కరెక్ట్గా చేస్తేనే పిఆర్పి పని చేస్తుంది, అదర్వైజ్ పిఆర్పి పని చేయదు.